రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ బోర్డుల్లో చైర్మన్ అనంత్ అంబానీ గారు గుజరాత్లోని జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్లో 3000 ఎకరాల్లో వంతారా జంతు సంరక్షణ మరియు పునరావాస కేంద్రాన్ని ప్రారంభించారు. భారతదేశం మరియు విదేశాల్లో గాయపడిన, వేధింపులకు గురైన మరియు బెదిరింపులకు గురైన జంతువులను రక్షించడం, చికిత్స చేయడం, సంరక్షించడం మరియు పునరావాసం కల్పించడం కోసం వంతారా కృత్రిమ అడవిని సృష్టించారు. రక్షించబడిన జంతువులకు అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ, ఆసుపత్రులు, పరిశోధన మరియు విద్యా కేంద్రాలతో సహా అత్యుత్తమ జంతు సంరక్షణ పద్ధతులను రూపొందించడం వంతారా ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ మరియు పునరావాస కేంద్రంగా పరిగణించబడుతుంది. భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ వంతారా జంతు సంరక్షణ మరియు పునరావాస కేంద్రం ఆలోచన అసలు ఎలా మొదలైంది, ఈ ప్రాజెక్టు ఎక్కడ ఉంది, ఎంత విస్తీర్ణంలో ఉంది, ఈ ప్రాజెక్టులో భాగంగా ఏ జంతువులను రక్షించి పునరావాసం కల్పిస్తున్నారు, వాటి ఆవాసం కోసం ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, రక్షించబడిన జంతువులకు ఎటువంటి వైద్య సదుపాయాలు అందిస్తున్నారు, వైద్యం కోసం ఎటువంటి టెక్నాలజీలు ఉపయోగిస్తున్నారు, ఈ ప్రాజెక్ట్ కోసం ఏ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయనే విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కావున చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. వంతారా జంతు సంరక్షణ మరియు పునరావాస కేంద్రం గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్కు చెందిన రిఫైనరీ కాంప్లెక్స్ గ్రీన్ బెల్ట్లో ఉంది. దీన్ని తరచుగా గ్రీన్ బెల్ట్ ఆఫ్ గుజరాత్ అని పిలుస్తారు. స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్ అని అర్థం వచ్చే వంతారా ప్రాజెక్టు కోసం ఇక్కడ 3000 ఎకరాల స్థలంలో కృత్రిమ అడవిని సృష్టించారు. ఇక్కడ వాతావరణం రక్షించబడిన మరియు పునరావాసం కల్పించబడిన వివిధ జంతువులు వృద్ధి చెందడానికి సహజమైన, సుసంపన్నమైన పచ్చని ఆవాసాలను కలిగి ఉండి టర్కీలోని సిల్వాన్ వాతావరణాన్ని పోలి ఉంటుంది. ఈ వంతారా ప్రాజెక్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఆలోచనకు కార్యరూపం. అనంత్ అంబానీ గారికి చిన్నప్పటి నుంచి జంతువులు మరియు వన్యప్రాణుల సంరక్షణపై అమితమైన మక్కువ. అందువలన జంతువులను కాపాడడం ఆయనకు అభిరుచిగా ఉండేది. చాలా చిన్న వయసులో అనంత్ అంబానీ గారి తల్లి అయిన నీతా అంబానీ గారు గౌరీ అనే ఒక ఏనుగును రక్షించి పరిరక్షించారు. అలా అనంత్ అంబానీ గారు జంతువులను కాపాడడం తన తల్లి నుండి ప్రేరణ పొందారు. అనంత్ అంబానీ తన 12 ఏళ్ల వయసులో జైపూర్ మరియు రణతంబూర్ మధ్య ప్రయాణిస్తున్న రహదారిపై అధిక ఎండలో నడవడానికి ఇబ్బంది పడుతూ విచిత్రంగా నడుస్తున్న మహావత్ ఉన్న ఒక చిన్న ఏనుగును చూసి అతని తల్లి నీతా అంబానీ సహాయంతో ఆ ఏనుగును పరిరక్షించారు. ఆ సమయంలో ఆ ఏనుగుకు ఎలా సేవ చేయాలో సరైన శాస్త్రీయ పరిజ్ఞానం వారికి తెలియదు. తరువాత దశాబ్ద కాలంలో ఏనుగుల రక్షణ కోసం శాస్త్రీయ పరిజ్ఞానాన్ని నిర్మించుకున్నారు. ఇప్పుడు అనంత్ అంబానీ గారికి జంతువులు మరియు వన్యప్రాణుల సంరక్షణపై అభిరుచి కాస్త బాధ్యతగా మారింది. వంతారా జంతు సంరక్షణ మరియు పునరావాస కేంద్రం భారత్లో అంతరిస్తున్న జంతువులను సంరక్షించడమే ఉద్దేశంగా దోపిడీ మరియు మరణానంతర పరిస్థితుల నుండి రక్షించబడిన అనేక జంతువులకు అభయారణ్యం అందిస్తుంది. సర్కస్లు లేదా రద్దీగా ఉండే జంతు ప్రదర్శనశాలల నుంచి సంరక్షించిన అడవి జంతువుల కోసం ఇక్కడ 650 ఎకరాల స్థలంలో పునరావాస కేంద్రాన్ని సృష్టించారు. భారతదేశం మరియు ప్రపంచ నలుమూలల్లో ఆపదలో ఉన్న మరియు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న జంతువులను రక్షించి ఇక్కడికి తీసుకువస్తారు. ఇందుకోసం పెద్ద షెల్టర్లు, ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 200కు పైగా ఏనుగులు, 300కు పైగా పెద్ద పిల్లి జాతులైన చిరుతలు, పులులు, సింహాలు మరియు జాగ్వార్లు, అలాగే జింకలు వంటి 300కు పైగా శాకాహారులు మరియు ఖడ్గమృగాలు, మొసళ్ళు, పాములు, తాబేళ్లు వంటి 1200కు పైగా సరీసృపాలు మరియు వివిధ జాతుల పక్షులు ఉన్నాయి. ఇలా మొత్తం 43 విభిన్న జాతులకు చెందిన 2000 జంతువులకు పునరావాసం కల్పిస్తున్నారు. మరియు వీటికి రక్షణ అందించేందుకు 2100 కంటే ఎక్కువ మంది ప్రత్యేక సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు. వీటిని 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టం మరియు 2009 జంతు ప్రదర్శనశాలల నిబంధనల ప్రకారం సంబంధిత రాష్ట్రాల చీఫ్ వన్యప్రాణి వార్డెన్లు మరియు సెంట్రల్ జూ అథారిటీ నుండి ముందస్తు అనుమతి పొందిన తరువాత సేకరించి రక్షణ కల్పిస్తున్నారు. వంతారా అనేది జూ మాత్రమే కాదు, ఇది ఒక సేవాలయం. ఇది ముఖ్యంగా ఏనుగులను కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తుంది. గణేశుడు ఏనుగు రూపమని అనంత్ అంబానీ గారు నమ్ముతారు. అందువలన గణేశుని పూజించే ఉద్దేశంతోనే ఏనుగులకు సేవ చేస్తారు.
పనిచేస్తున్నారు. ఈ కేంద్రంలో జంతువుల ఆశ్రయాల కోసం, మరీ ముఖ్యంగా వాటి దంతాల కోసం కనికరం లేకుండా వెంటాడబడుతున్న ఏనుగుల సుదీర్ఘ మనుగడ కోసం అత్యాధునిక ఏర్పాట్లు చేశారు. ఏనుగుల కోసం శాస్త్రీయంగా రూపొందించిన డే అండ్ నైట్ ఎన్క్లోజర్లు, హైడ్రోథెరపీ పూల్స్, వాటర్ బాడీస్ ఉన్నాయి. ఏనుగులకు ఆర్థరైటిస్ చికిత్స కోసం పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. వీటిని అనుభవజ్ఞులైన ఆయుర్వేద బృందం పర్యవేక్షిస్తుంది. ఏనుగుల కోసం ఇక్కడ 14,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక కిచెన్ నిర్మించారు. ఇందులో నిపుణులైన చెఫ్లు పనిచేస్తున్నారు మరియు ప్రతి ఏనుగు అవసరాలు మరియు ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా ప్రత్యేక క్యూరేటర్ డైట్లను అందిస్తున్నారు. ఈ వంతారా కృత్రిమ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఒక వెటర్నరీ హాస్పిటల్ ఉంది. ఈ తరహా హాస్పిటల్స్ లో ఇది ప్రపంచంలోనే పెద్దది. ఈ హాస్పిటల్ పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, శస్త్రచికిత్సల కోసం లేజర్ యంత్రాలు, ఫార్మసీ సెంటర్, పాథాలజీ ల్యాబ్ మరియు హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్తో సహా ఐసీయూ, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ, డెంటల్ స్కాలర్లు, లిథోట్రిప్సీ, డయాలసిస్ యంత్రాలు, శస్త్రచికిత్సా కేంద్రాలు మరియు రోబోటిక్ సర్జరీ యంత్రాలు వంటి సౌకర్యాలు కలిగి ఉంది. జంతువులకు సంబంధించిన ప్రోస్థెటిక్స్ కూడా ఈ కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి. ఈ కేంద్రంలో ఏనుగులకు ముల్తాన్ మట్టి మసాజులు మరియు హాట్ ఆయిల్ థెరపీ వంటి సేవలను అందిస్తున్నారు. శస్త్రచికిత్సల నిమిత్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్లు ప్రారంభించే ఓఆర్ఐ టెక్నాలజీ మరియు బ్లడ్ ప్లాస్మా సెపరేటర్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. శస్త్రచికిత్సల కోసం భారత్ సహా అంతర్జాతీయంగా అనుభవజ్ఞులైన అగ్రశ్రేణి జంతుశాస్త్ర నిపుణులు, వైద్య నిపుణులు చాలా మంది ఈ మిషన్ లో భాగమయ్యారు. ఈ ప్రాజెక్టుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ నిధులు సమకూరుస్తుంది. జామ్నగర్ లో రిలయన్స్ యొక్క పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును 2035 నాటికి నెట్ కార్బన్ జీరోగా మార్చడానికి అనంత్ అంబానీ నాయకత్వం వహిస్తున్నారు. గ్లోబల్ స్థాయిలో ముఖ్యంగా మెక్సికో మరియు వెనిజులాలోని రెస్క్యూ సెంటర్లతో సహకారాలు దీని ప్రభావాన్ని గణనీయంగా విస్తరించాయి. వంతారా పైలట్ ప్రాజెక్ట్ విస్తరణ కోసం వెనిజులా నేషనల్ ఫౌండేషన్ ఆఫ్ జూస్ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తుంది మరియు స్మిత్సోనియన్, వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ ఎక్వేరియంస్ వంటి ప్రపంచవ్యాప్తంగా పేరున్న సంస్థలతో కలిసి పనిచేస్తుంది. అంతర్జాతీయ యూనివర్సిటీలు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN), వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ (INWF) వంటి సంస్థలతో అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ కొలాబరేషన్ పై వంతారా కార్యక్రమం దృష్టి పెడుతుంది. వంతారా ప్రాజెక్టు భారతదేశంలో నేషనల్ జూలాజికల్ పార్క్, అస్సాం స్టేట్ జూ, నాగాలాండ్ జూలాజికల్ పార్క్, సర్దార్ పటేల్ జియోలాజికల్ పార్క్ వంటి సంస్థల సహకారంతో పనిచేస్తుంది. వంతారా ప్రాజెక్టులో భాగంగా 500 ఎకరాల్లో జియోలాజికల్ పార్క్ నిర్మించబడుతుంది. దేశంలో జంతు సంరక్షణకు కృషి చేసేలా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం మాత్రమే ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం. కావున ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఉచితంగా సందర్శించే అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ వీడియో ద్వారా వంతారా జంతు సంరక్షణ మరియు పునరావాస కేంద్రం గురించి తెలుసుకున్నారని భావిస్తున్నాను. చివరిగా నాదొక విన్నపం. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేందుకు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.